మనలో చాలా మంది నిత్య జీవితంలో పెయిన్ కిల్లర్స్ ని వాడటానికి ఎక్కువగా ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. మోకాల నొప్పులు, నడుము నొప్పి వంటివి తగ్గటానికి పెయిన్ కిల్లర్స్ ను విరివిరిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే శాస్త్రవేత్తలు చేసిన ఒక పరిశోధనలో నొప్పి తగ్గించటానికి పారాసిటమాల్ లాంటి పెయిన్ కిల్లర్ తో పోలిస్తే బీర్ బెస్ట్ అని చెబుతున్నారు. ఇది నమ్మశక్యంగా లేదు కదా, కానీ నమ్మాల్సిందే. కొన్నేళ్ల క్రితం లండన్లోని గ్రీన్విచ్ వర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. మరి వాటి గురించి పూర్తిగా తెలుసుకునే ముందు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ముందుకు వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జయరామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఆర్కే. శరీరంలో ఏ నొప్పికైనా 2 గ్లాసుల బీరు లేదా పారాసిటమాల్ టాబ్లెట్ తో పోల్చి చూస్తే ఎక్కువ ప్రభావం బీరే చూపిస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. దాదాపుగా 400 మందిపై అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు టాబ్లెట్ తో పోలిస్తే 2 గ్లాసుల బీరు 25% ఎక్కువ ప్రభావం చూపుతుందని వెల్లడించడం సంచలనాత్మకమైన విషయం. అలాగే సరైన మోతాదులో తీసుకుంటే బీర్లో ఉండే ఆల్కహాల్ పెయిన్ రిలీవర్ డ్రగ్ గా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. శరీరాన్ని నొప్పికి తట్టుకునేలా మలచటంలో బీరు కీలక పాత్ర పోషిస్తుందని, 2 గ్లాసుల బీరు తాగటం వల్ల రక్తంలో ఆల్కహాల్ కంటెంట్ 0.08% పెరిగే ఛాన్స్ అయితే ఉందని ఈ పరిశోధనలో తేలింది. అయితే బీర్ అనేది నొప్పిని తగ్గించిన శరీరంలోని ఇతర అవయవాలపై దుష్ప్రభావాలు చూపే అవకాశం ఉండటంతో బీరును ఎక్కువగా తీసుకోవటం వల్ల కూడా ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని కూడా హెచ్చరిస్తున్నారు. బీర్ ఎక్కువగా తీసుకోవటం వల్ల లివర్ సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. పెయిన్ కిల్లర్ కంటే బీర్ బెస్ట్ అయినప్పటికీ ఏవైనా ఆరోగ్య సమస్యలు తలెత్తిన సందర్భాల్లో వైద్యులు సూచించిన మందులు వాడితే మాత్రమే వాటి ప్రయోజనాలని పొందవచ్చు. అయితే పెయిన్ కిల్లర్స్ ని సైతం పరిమితికి మించి వాడితే కిడ్నీలు చెడిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బీ కేర్ఫుల్. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా? ఇక్కడ వరకు మీరు ఈ వీడియోని చూసినట్లయితే లైక్ చేయటం, మరి కొంతమందికి షేర్ చేయటం మర్చిపోకండి. అలాగే ఇటువంటి హెల్త్ బెనిఫిట్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని యాక్టివేట్ లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.